అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. మనం గడిచినటువంటి వారాలలో 141వ కీర్తన నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఇందులో మరి 146వ కీర్తన, 145వ కీర్తన, మరి వ్యక్తిగత కీర్తన, అందరూ కలిసి పాడిన కీర్తన 146, 148 సృష్టి యావత్తు విశ్వమంతా ఆయన స్తుతించుటకు భక్తుడు ఆహ్వానిస్తున్నాడు. ఇందులో మనం చూసాము కదా పోయిన వారం, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా, ఇవన్నీ కూడా ఆయన స్తుతిస్తున్నట్లుగా ఇదంతా మనం పోయిన వారం చెప్పుకున్నాం, ఒక యూనివర్సల్ కోయర్గా ఇందులో కనబడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 7వ వచనము నుండి భూమి మీదనున్న మకరములారా అని మొదలు పెట్టాడు ఈ వచనం. అంటే పైన 6 వచనాల వరకు విశ్వం అంతటిని పిలిచాడు. విశ్వమంతా దేవుని స్తుతించాలని ఆహ్వానం పలికాడు ఆయన భక్తుడు. ఇక్కడికి వచ్చేసరికి 7వ వచనం నుండి భూమి మీద ఉన్నటువంటివి, ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ ఫ్రమ్ ద ఎర్త్ అని ఉంటుంది. అంటే భూమి మీద నుండి మనము స్తుతించడం గురించి చెప్పాడు. ఏముంది భూమి మీద అని మనం ఆలోచన చేసినప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? మకరములు. ఎక్కడున్నాయి మకరాలు? సముద్ర జలాల్లో ఉన్నాయి. అగాధ జలములారా అంటే చాలా డీప్ ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా సముద్రాల్లో ఉండే లోతైన స్థలాలు. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, తర్వాత తుఫాను, పర్వతములారా, గుట్టలారా. గుట్టలంటే హిల్స్ అన్నమాట, కొండలు. పర్వతములు అంటే మౌంటైన్స్, చాలా పెద్దవి. ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా. దాదాపు ఇక్కడ ఒక 20 నుంచి 22 ఎలిమెంట్స్ కనపడతాయి మనకి. వీళ్ళందరినీ భూమి మీద ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేవుణ్ణి స్తుతించమని భక్తుడు ఆహ్వానిస్తున్నాడు ఈ కీర్తనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే భూమి మీద ఉన్న మకరములకు, అగాధ జలములకు ఆజ్ఞను మీరు రండి స్తుతించండి అని మనం పాట పాడుతుంటాం కదా. ఏం పాట? ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. అదే ఆ పాటే ఇది మనం పాడుకునేది. ఈ కీర్తనలో నుంచి ఆ పాటను తీయడం జరిగింది. ఓకే, కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన? ఇక్కడ భూమి మీద నుండి స్టార్ట్ చేశాడు. మొదట ఆకాశం నుండి, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఆ పైన ఉన్నటువంటి కంటికి కనబడుతున్న విశ్వాంతరాళాల్లో ఉన్న అన్నీ కూడా ఆయన స్తుతించమని మొదటి నుంచి 7 వచనాలు ఆహ్వానిస్తే, ఇక్కడ మాత్రం భూమి మీద ఉన్నటువంటివి దాదాపుగా ఒక 20-22 ఎలిమెంట్స్ మనకు కనబడతా ఉంటాయి. వీటన్నిటికీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, రండి మనం అందరం స్తుతిద్దాం. అంటే సృష్టి యావత్తు ఆయన స్తుతించడం అనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకు దేవుణ్ణి ఇవన్నీ స్తుతించాలి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశవాసులు, దూతలు, ఆ భూమి మీద ఉన్న ఇవన్నీ ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? పోయిన వారం చెప్పుకున్నాం ఎందుకు స్తుతించాలి. అవన్నీ ఆయన, చదవండి 5వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఎందుకు ఇవన్నీ స్తుతించాలి? ఆయన చేతి పనులు ఇవన్నీ. ఆయన సృజించాడు గనుక, ఇవన్నీ ఆయన సృష్టికర్త అయిన ఆయన ద్వారా వచ్చాయి గనుక ఇవన్నీ స్తుతించాలి. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియూ దాన్ని అతిక్రమించదు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ చేసింది ఎవరు?
ఎవరి చేతి పనులు ఇవన్నీ? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దేవదూతలు, మానవాళి, ఈ భూమి మీద ఉన్న ఇవన్నీ ఎవరి చేతి పనులు? ఆయన మాట చేత కలిగినవి, ఆయన ఆజ్ఞాపిస్తే వచ్చినవి, ఆయన చేస్తే పుట్టినవి, ఆయన సృష్టి ద్వారా ఇవన్నీ కలిగాయి. కాబట్టి ఇవన్నీ అవి పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ అవి ఏవైనా ఆయన స్తుతించాలి, గణపరచాలి, ఆయన స్తుతించాలి. మానవుడు చేస్తున్నటువంటి ముఖ్యంగా అతిపెద్ద పాపాల్లో ఒక పాపం ఏది అని అంటే దేవుని స్తుతించకపోవడమే. మనిషి చేస్తున్న అతిపెద్ద పాపాలలో మనం కొన్ని పాపాలు చెప్తాం కదా, చాలా ఉన్నాయి కదా బైబిల్లో. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని స్తుతించకపోవడం నేరం. ఆయన వాక్య ఆయన చట్టం ప్రకారంగా ఆయన్ని స్తుతించకపోవడం పాపం. ఇది మనం మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఆయన చేతి పనులం కదా, ఆయన వారం కదా, ఆయన స్తుతించాము, ఆయన మనల్ని సృష్టించాడు కదా, మనల్ని ఆయన రూపించుకున్నాడు కదా, మనల్ని ఆయన నిర్మించాడు కదా. మరి అలాంటి ఆయన్ని మనం సృష్టికర్త అయిన దేవుని మనం పక్కన పెట్టి మనం ఆరాధించట్లేదంటే, స్తుతించట్లేదంటే మరి అది పాపం కాదా? పాపమేనా? ఉన్నారా ఇక్కడ మీరందరూ? అర్థమవుతుందా? ఈ కీర్తనలో ఈ సెకండ్ పార్ట్ బాగా జాగ్రత్త మీరు గమనించాలండి. మీరు చాలా గమనించాల్సి ఉంది ఇందులో. మనిషి దేవుణ్ణి ఆరాధించకపోతే వాళ్ళు చేసే పని ఏంటంటే, ఒకటి తనను తాను ఆరాధించుకోవడమైనా చేస్తాడు, లేదా కంటికి కనబడేటువంటి సృష్టినైనా ఆరాధిస్తాడు. రెండు పనులు చేస్తాడు. ఒకటి తన్ను తానైనా ఆరాధించుకుంటాడు, లేదా ఈ సృష్టినైనా ఆరాధిస్తాడు. అసలు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టేస్తారు. ఈ సృష్టిలో దేవుణ్ణి ఆరాధించమని ఆదేశించిన, ఆజ్ఞాపించిన 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి ఈ విశ్వంలో. ఎవరో తెలుసా? మొట్టమొదటిగా దేవదూతలు. ఎందుకంటే అవి ఆత్మస్వరూపులు, స్పిరిట్ బీయింగ్స్. తర్వాత మనం జీవించే ప్రాణులు, హ్యూమన్ బీయింగ్స్. మనకి వాటికి మాత్రమే దేవుడు ఒక చట్టం విధించాడు, మీరు నన్ను ఆరాధించాలి. అసలు మనల్ని పుట్టించుకోవడానికి కారణం కూడా అదే, ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన స్తుతించడానికి. దేవదూతలకు, మానవులకు ఈ యొక్క ఆరాధించుకుని ఆయన స్తుతించుకునేటువంటి ఒక భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకిచ్చాడు. కానీ దేవదూతలు ఆరాధిస్తున్నారు 24 గంటలు 365 రోజులు. ఏమని ఆరాధిస్తున్నారు? ఆయన్ని స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు. కానీ మనుషులమైన మనమే ఆయన్ని స్తుతించటం లేదు, మనమే ఆయన్ని ఆరాధించట్లేదు. అంటే మనం ఇప్పుడు దేవుణ్ణి చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నట్లే కదా. మనకి ఎన్ని పనులున్నా నేను ఎప్పుడో పోయిన 2 సంవత్సరాల క్రితం ఆరాధన అంటే ఏంటి ఇవన్నీ మాట్లాడి నేను ఒక 2 సంవత్సరాల క్రితం. మనకి ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి నేను నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలి, నేను ఆయన ఆరాధించాలి, నేను ఆయన పాడాలి, ఆయన కొరకు ఈరోజు నేను కేటాయించాలి అని అన్నప్పుడు ఆయన బహుగా సంతోషిస్తాడు. ఆయన, నా బిడ్డలు వాళ్ళకి ఇన్ని పనులున్నాయి, ఎంతో బిజీగా ఉన్నారు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు వాళ్ళు పోకపోతే పూట గడవదు వాళ్ళకి, అయినా కూడా నా దగ్గరికి వచ్చారు, అయినా కూడా నన్ను వారు స్తుతిస్తున్నారు, అయినా కూడా వారు నన్ను ఆరాధించుకుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆహా అని దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కానీ అది మనం చేయట్లేదు, అది చేయట్లే. నీవు ఒకవేళ దేవుడికి ఒకవేళ 1 కేజీ బంగారం ఇస్తా దేవుడు అంటే, నీ కేజీ బంగారం ఎవడికి కావాలరా? నీ కేజీ బంగారం కాదు, నా పరలోకంలో రోడ్లన్నీ బంగారమే. పరలోకంలో రోడ్లన్నీ బంగారం, స్వర్ణమయమైన వీధులు అవన్నీ. నేను కట్టిన ఆ నిర్మాణమే ఎలాంటిది? రత్నాలతో నేను కట్టాను యెరూషలేం పట్టణాన్ని, అక్కడ పరలోకంలో ఉన్న యెరూషలేముని. అంత శ్రేష్టమైనటువంటి లోకాన్ని నేను నిర్మించుకుంటే నువ్వు నా కేజీ బంగారం ఇస్తానంటే అది కాదు నేను కోరుతుంది. నీ నుంచి స్తుతించడం, నేను నిన్ను కోరుతుంది ఆరాధించడం.
ఎంత దేవుని ఆకాంక్ష విశ్వాసులమైన మనకు తెలిస్తే, అసలు నేను ఎందుకు ఆరాధించాలి, ఎందుకు దేవుని మందిరానికి పోవాలి అనే ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దీన్ని అసలు ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఈ రోజున అది చాలా కష్టమైపోయింది. అందుకే మనం ఒకవేళ ఆయన ఆరాధించడానికి ఇష్టపడకపోతే, ఆయన ఆరాధించకపోతే 2 పనులు చేస్తాం. ఒకటి, నిన్ను నీవు స్తుతించుకుంటావు, లేకపోతే సృష్టినైనా ఆరాధిస్తాం. మళ్ళీ మనమైనా పొగుడుకుంటాం, లేకపోతే దేవుడిని ఇతరమైన వాటినైనా, ప్రకృతినైనా మనం పొగుడుతాం, ఆరాధిస్తాం. ఈ ప్రకృతి ఎంత బాగుంది అని వాటినైనా మనం గనపరుస్తాం. కాబట్టి ఇవన్నీ మనం చదువుకున్న ఈ కీర్తనల గ్రంథంలో 148వ కీర్తనలో ఇవన్నీ దేవుని మాట చేత కలిగించబడ్డాయి కదా. ఇవన్నీ అలాంటి దేవుని మాట చేత కలిగించబడ్డ, సృజించబడ్డ ఈ భూమి ఆకాశాలు, ఈ విశ్వం అంతటిని, ఈ ప్రకృతిని మనిషి ఏం చేశాడంటే ప్రకృతిని ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవునికి చెందాల్సిన మహిమను ప్రకృతికి ఆపాదించేశాడు, ప్రకృతికి ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలీయులకి పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఇవ్వబడిందండి. ఏంటో తెలుసా ఆజ్ఞ? ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. ఇశ్రాయేలీయులకి చాలా కఠినమైనటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయం కూడా చదవచ్చు. ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఈ వాక్యాన్ని బాగా మీరు గమనించండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఓ ఇశ్రాయేలులారా, ద్వితీయోపదేశకాండాన్ని అంటే రెండోసారి ఉపదేశిస్తున్నాడు. మోయాబు మైదానములో ఇశ్రాయేలీలకు మోషే గారు రెండోసారి ఉపదేశం మొదలుపెట్టాడు. ఆయన మరొక్కసారి వారికి ఉపదేశిస్తున్నాడు. ఏమని? ఇదిగో మీ దేవుడైన యెహోవా హోరేబులో అగ్నిజ్వాలల్లో మీకు ప్రత్యక్షమయ్యాడు కదా. ఆ దినమున మీరు ఏ స్వరూపం చూడలేదు, కానీ అగ్నిజ్వాలలు మీరు చూశారు. కావున చదవండి, మీరు చెడిపోయి, ఈ మాట చూడండి, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ప్రతిమ అంటే విగ్రహం, ఐడల్, ఓ బొమ్మ, ప్రతిమనైనను ఆకాశము కింద ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల ఎందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు మీ కొరకు చేసుకొనకున్నట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. ఏం చెప్పాడు ఇక్కడ? ఆకాశంలో కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడాను. తర్వాత భూమి మీదకి వచ్చేసరికి ఏం చెప్పాడు? ఏ స్వరూపం? జంతు ప్రతిమ. అంటే ఆ రోజుల్లో పెద్ద జంతువుల్ని, చేపలని, లేకపోతే పక్షులను, ఇలాంటివన్నీ కూడా మనిషి ప్రతిమగా చేసుకుని, విగ్రహాలుగా చేసుకుని ఆరాధించిన సంస్కృతి ఇశ్రాయేలులకు చుట్టూ ఉన్నదండి. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు ఏం చేస్తాను చూసినావా? ఆ దేవుడైన యెహోవా ఆయన నేనే దేవుడు అంటున్నాడు, మిగిలిన వాళ్ళందరినీ దూషిస్తున్నాడు. వాళ్ళ క్రైస్తవులు కూడా ఇతర వాళ్ళని విగ్రహారాధన చేసే వాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు అని వచ్చింది. కానీ అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆత్మస్వరూపిని. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపినైన నన్ను మీరు ఆ రోజు నేను అగ్నిజ్వాలల్లో అక్కడ ప్రత్యక్షమయ్యాను, మీతో మాట్లాడాను. ఏదైనా చూసారా మీరు నన్ను? ఏ స్వరూపంలాగా నేను కనబడ్డానా? లేదు. కాబట్టి మీరు భూమి మీద ఒక జంతు ప్రతిమ కానీ, ఎగిరే పక్షి యొక్క ప్రతిమ కానీ, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, పురుషుడిలాగా ఉన్నా స్త్రీలాగా ఉన్నా మానవ ప్రతిమలు కానీ, ఇంకా అండి సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఇట్లా ఇవన్నీ నేను మీకోసం పంచిపెట్టా. ఇవన్నీ మీకోసం ఈ విశ్వాన్ని నింపిపెట్టిన, ఇవి మీకోసమే, మీ క్షేమం కోసం పెట్టిన. కానీ మీరు వాటిని చూసి ఏం చేస్తున్నారు? దేవుడంటే ఇలా ఉంటాడు అనుకుని మీరు చేశారు.
కానీ నేను రోషము గల దేవుడు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. మీకు రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం దేవత్వం అంటే ఏమిటి అని రాత్రి మాట్లాడుకున్నాం. మరొకసారి ఆ వచనాన్ని మీరు తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 32:17. ద్వితీయోపదేశ కాండము 32:17. వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని క్రొత్తగా పుట్టిన ఇక్కడ మీరు గమనించారా? దేవత్వము లేని దేవత్వము అంటే ఏం చెప్పుకున్నాం రాత్రి? మనం చెప్పుకున్నాం దేవత్వము అంటే దేవుడికి ఉండాల్సిన లక్షణాలు, దేవుడికి ఉండాల్సిన తత్వము. 20 లక్షణాలు మీకు చెప్పాను నేను. దేవాది దేవుడికి ఉండాల్సిన దేవత్వము అనేటువంటి దానికి ఆ తత్వం ఏంటో మీకు చెప్పాను నేను. 3-4 వారాలు చెప్పాను నేను. అలా వేటికి లేవు ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ కూడా, వాటిలో దేవత్వం లేదు. దేవత్వము లేని వాటిని మనిషి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, వాటిని గణపరుస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 23లో ఏమంటాడు అక్కడ? ఆయన దేవత్వమును, నిత్యశక్తి, దేవత్వము సృష్టింపబడిన వస్తువులను మరి ఆలోచించుట వలన తేటపడుచున్నది కదా అంటాడు. చదవండి ఆ వచనం. 1వ అధ్యాయం 20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి. చూడండి, నిత్యశక్తి, ఆయన నిత్యం ఉండే శక్తివంతుడు ఆయన. దేవత్వం అంటే ఏం చెప్పుకున్న ఇంగ్లీష్లో? దేవత్వం అన్నది డివినిటీ లేకపోతే డైటీ కదా. ఈ డైటీ, ఈ డివినిటీ లేదా ఈ దేవత్వం కలిగినటువంటి వాడు దేవాది దేవుడు ఒక్కడే. ఎక్కడా మీకు దేవత్వం కనబడదు. సూర్యచంద్ర నక్షత్రాల్లో అవి అంత పవర్ఫుల్గా మీకు పోయిన వారం కూడా చెప్పాను. అరే నేనే ఇంత ప్రకాశవంతంగా, ఇంత శక్తివంతంగా ఉంటే నన్ను సృజించిన వాడు ఎంత గొప్ప శక్తివంతుడు ఆలోచన చేయడం అని చెప్తున్నానులే. అవి మాట్లాడుతున్నాయని చెప్పాం కదా, అవి మనకు ఒక ఉపదేశాన్ని చేస్తాయని చెప్పుకున్నాం కదా నేను గడిచిన వారంలో. అట్లాగనే వాటిల్లో దేవత్వం లేదు, కానీ దేవత్వం ఆపాదించింది ఎవరు అంటే మనుషులే. కంటికి కనబడుతున్న వీటిని చూసి వాటికి దేవత్వం ఆపాదించాం మనం. చదువుకున్న వాళ్ళు కూడా అంతే. ఈ రోజున చదువుకున్న వాళ్ళు కూడా అంతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే ఈ సృష్టిని చూసి మానవుడు ఏది పడితే అది చూసి ఇది ఇందులో దేవత్వం ఉంది అనుకున్నారు. కానీ దేవత్వం వాటిల్లో లేదు. సృష్టింపబడిన వస్తువుల వెనక ఒకటి ఉంది, దేవత్వం ఉంది, నిత్యశక్తి ఉంది. అది మీరు ఆలోచిస్తే మీకు తేటగా కనబడిద్ది. ఆ అదృశ్య దేవుని శక్తి ఏంటో అని చెప్పాడు ఆయన. తర్వాత 21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చాలామంది కంటే ఇండియాలో చాలామందికి యేసుప్రభు గొప్పతనం, దేవుడు గొప్పతనం, అసలు దేవుడు ఎవరో ఏంటో తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులకి తెలుసు. కానీ చాలామంది నాస్తికులు కానీ, సైంటిస్టులు కానీ, ఈ లోకాన్ని పూజించేవారు కానీ వాళ్లకు తెలిసినా హృదయాలు కఠినపరుచుకొని, అక్కడ అదే కదా, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమైపోయింది, చీకటైపోయింది. వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను, చూడండి ఇక్కడ అక్షయుడు అంటే నాశనం లేనివాడండి. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, క్షయమైపోయేవాడు కాదు, నశించిపోయేవాడు కాదు, నిత్యుడు, ఎటర్నల్ పవర్ అయిన, నిత్య శక్తి అయిన, నిత్యము ఉండేవాడు ఆయన. అలాంటి దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, చతుష్పాదం అంటే 4 పాదాలు కలిగిన జంతువుల్లాగా, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమగా, అదిగో దేవుడు అంటే ఇలా ఉంటాడని చెప్పారు. ఒక వస్తువును చూసి ఇది దేవుడు, ఒక చెట్టును చూసి ఇది దేవుడు, ఒక పుట్టను చూసి ఇందులో మేము తరతరాలుగా పూర్వం నుంచి మేము చేస్తున్నాం అనేటువంటి భావంలోకి వెళ్ళారు. కానీ అందులో దేవత్వం లేదనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. మార్చేశారంట. ఎవరు మార్చారు? ఇది దేవుడు మార్చాడా? అరే నేను విగ్రహంలాగా ఉంటే ఇట్లా చేయండి అన్నాడా దేవుడు? లేదు.
మనుషులే మార్చారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? మీరు దేవత్వము లేని వాటిని మీరు చేయకండి, వాటికి మహిమను ఆపాదించకండి. అందుకే మన ఇప్పుడు ఇండియాలో, భారతదేశంలో బైబిల్ చదవాలంటే భయపడిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క బైబిల్ని చదవాలంటే వాళ్ళకి భయం ఏంటి? ఎందుకు? బైబిల్ దేవుడు, నేనే దేవుడిని అంటాడు, మిగిలిన వాళ్ళందరిని వద్దు అంటాడు ఆయన. అదే కదా ప్రాబ్లం. ఉన్నారా ఇక్కడ? అదే కదా సమస్య ఇక్కడ. ఇంకేమైనా ఉందంటారా? అది నచ్చకనే వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు. పోనీ బైబిల్లో ఇక్కడున్న దేవతల పేర్లు పెట్టామన్నది తిట్టబడిందా బైబిల్? నో. ఎక్కడ ఎవరి పేరు ఇక్కడ మన భారతదేశంలో వాడే దేవతల పేర్లు ఒకటి కూడా ఇందులో లేదు. ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దేవతల పేర్లు ఏవో ఉన్నాయి. బయల్పయోర్ అని, అష్తారోత్ అని, ఇంకేంటండి బయలు అని, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అవి ఆనాటి కాలపు పరిస్థితులు. ఈనాటి కాలంలో ఉన్న వాళ్ళని ఎవరిని పేరు పెట్టి ఏమనలేదు. కానీ బైబిల్ దేవుడు మమ్మల్ని, మా దేవుళ్ళను, మా దేవతలను ఎలా అంటున్నారు, అలా అంటున్నారు. అసలు ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయన మహిమను ఆయన చెప్పాడు, నేను విగ్రహాలకు చెందనివ్వను అన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మనము ఆయన చేతి పనులమై ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుని చేతి పనులమై ఉన్నాం. మనం ఆయన చేత సృజించబడ్డాం, ఆయన చేత మనం ఆరాధించబడ్డాం. అవి దూతలు కానివ్వండి, సూర్యచంద్ర నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే వీటన్నిటినీ వీళ్ళందరం, మనమందరం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఈ 148వ కీర్తనలో ఎంతమందిని స్తుతించమన్నాడు? ఎంతమంది ఉన్నారండి అక్కడ? భూమి మీద మకరములారా, అగాధ జలములారా, అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, పర్వతములారా, తుఫాను, సమస్త గుట్లారా, ఫలవృక్షములారా, దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగిరే పక్షులారా. అంటే మనిషి వీటన్నిటిని దేవుడు స్తుతించమని ఆహ్వానిస్తున్నాడు భక్తుడు, కానీ వీటినే వీళ్ళు పూజిస్తున్నారు కదా. భూరాజులారా, రాజులు, సమస్త ప్రజలు, అధిపతులు, న్యాయాధిపతులు, యవనులు, కన్యకలంటే యవన బిడ్డలు, వృద్ధులు, బాలురు, చిన్నపిల్లలు, ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ ఆయన నామాన్ని స్తుతించాలి. సరే అయ్యగారు, మీరు చాలా రోజుల నుండి స్తుతించడం అని ఒకటే చెప్తున్నారు. అసలు ఏంటి స్తుతి అంటే దేవుని స్వభావము, ఆయన గుణలక్షణాలు, ఆయన వ్యక్తిత్వం తెలుసుకుని ఆయన కొనియాడటమే స్తుతి. మీకు చాలాసార్లు ఇదివరకు కూడా చెప్పాను నేను. పాడటము అనేది ఒక వంతు అయితే, ఆయన తెలుసుకుని పాడటం వేరు. ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళుని, దేవా నువ్వు ఇదై ఉన్నావు. ఏమై ఉన్నావు? నువ్వు ప్రేమ అయి ఉన్నావయ్యా. మీకు 20 లక్షణాలు చెప్పానండి. మీకు దేవుని యొక్క సన్నిధిలో 20 లక్షణాలు చెప్పాను నేను మీకు. ప్రేమ అయి ఉన్నావయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది అని మీరు ఎప్పుడైనా దేవుణ్ణి నోరు తెరచి స్తుతించారా? పాడుతున్నాం మనం. ఏమని పాడుతున్నాం? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అని పాడుతున్నాం. కానీ ఆ ప్రేమ ఎంత అనేది నీకు నిజంగా స్పష్టంగా అర్థమైందా? అసలు అర్థమైందా? అర్థం కాలా, పాడటం వరకే. నేను అందుకే ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. నేను దేవుని స్వభావం ఏమైంది? ఆయన దయగలిగిన వాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన ఎలాంటి వాడండి? ఆయన చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు ఆయన. అలాంటి ఆ శక్తివంతుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకుని, బైబిల్ నుంచి తెలుసుకుని, వాక్యాన్ని బట్టి తెలుసుకుని ఆయన్ని స్తుతించడం, కొనియాడటమే స్తుతి అని చెప్పాను నేను. అలాగనే పాపాత్ములమైన మన కోసం కల్వరి సిలువలో ఆయన చేసిన సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడం, ఆరాధించడం, పూజించడం, ఆయన స్తుతించడం. ఇదంతా అయ్యా, ఇదిగో పాపాత్ముడైన నన్ను, పాపినైన నన్ను మార్చావు. నా జీవితం ఇలా పక్కదారి పట్టినప్పుడు నన్ను బాగు చేసావయ్యా. తాగుడికి, వ్యసనాలకు బానిసనైపోయి నా బ్రతుకంతా పాడు చేసుకుని మరణానికి పాత్రునైపోయి నా జీవితం కృషించిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్న నన్ను నీవు లేవనెత్తావయ్యా. నీ కల్వరి సిలువలో నా ఆ రక్తం చేత నన్ను కడిగావయ్యా. నీ ప్రేమ నా పట్ల కనబరిచావు. ఇది ఎవరూ చేయలేదు ప్రభువా, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా.
స్తుతించడం, ఆరాధించడం, ఆయన గణపరచడం. మనము దేవుని వాక్యాన్ని వినకుండా నీవు స్తుతించలేవు. నేను చాలాసార్లు చెప్తుంటాను ఇదే మాట. వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, చదవకుండా, నేర్చుకోకుండా నీవు ఆయన్ని స్పష్టంగా స్తుతించలేవు. కాబట్టి 146 కీర్తన, 147 కీర్తన, 148 కీర్తన, 49, 150 కీర్తనలన్నీ కూడా స్తుతి శ్రేష్టమైనది. గుర్తుపెట్టుకోండి, స్తుతి శ్రేష్టమైనది, చాలా చున్నతమైనది. భక్తుడి జీవితంలో ఏది శ్రేష్టము అంటే స్తుతించడం శ్రేష్టం, ఆరాధించడం శ్రేష్టం. ఎందుకు? నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి మనం, ఆయన గుణశీలతను, ఆయన గుణ లక్షణాలను మనం తెలుసుకుని ఆయన గణపరచడం. నీవు అలా ఆయన్ని, దేవుని సన్నిధికి వచ్చి అలా ఆయన స్తుతిస్తూ ఉంటే రోగముతో ఉన్న నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా ఇదిగో నా మనస్సు బాగోలేదయ్యా, కానీ నిన్ను స్తుతిస్తున్నా, నా స్థితి ఇలా ఉంది, భారంగా ఉందయ్యా, నా హృదయం, నా జీవితం ఇలా కష్టంగా ఉందయ్యా, కృంగిపోయాను ప్రభువా, అయినా నువ్వు ఎంత గొప్పవాడు అంటే నన్ను బాగు చేయగల సమర్థుడు అయ్యా, నన్ను ఇదిగో ఈ స్థితి నుంచి లేవనెత్తగలిగిన సమర్థుడు అయ్యా, అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కీర్తిస్తున్నా, పాడుతున్నా అని చెప్పు, నువ్వు తప్పకుండా బాగుపడతావు. నేను వచ్చి నీ నెత్తిమే చేయేసి నూనె రాసి ప్రార్థించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని విని చక్కగా నువ్వు దేవుణ్ణి మహిమపరచు. ఇంటి దగ్గర చెయ్యి, ఇక్కడ చెయ్యి, స్తుతించు. నువ్వు ఎక్కడికి పోయినా, బండి మీద పోతున్నా, కూర్చున్నా, నువ్వు చెయ్యి. తప్పనిసరిగా నీ మనసుకు స్వస్థత వస్తుంది, నీ శరీరానికి స్వస్థత వస్తుంది. స్తుతి చేయడం అనేది ఎలాంటిదంటే ఒక బ్రీతింగ్ అనమాట. అది బ్రీతింగ్ అంటే ఏంటి? శ్వాస పీల్చుకోవడం. శ్వాస పీల్చుకోవాలంటే మరి ఏం కావాలి మనకి? ఏం కావాలి చెప్పండి? ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఉందా గాలిలో? ప్రభువా ఆక్సిజన్ పీల్చుకుంటానని ప్రాణవాయువు నా లోపలికి వస్తుంది, నేను బ్రతికి ఉన్నాను, ఈ జీవము ఇదిగో శ్వాస పీలుస్తున్నాను అంటే నీవు పెట్టిన ఈ గాలిలో పెట్టిన ఏముంది? దేవానికి స్తోత్రం. స్తుతి ఏమిస్తుంది చెప్పండి? శ్వాసలాగా దాన్ని మార్చుకోవాలి. స్తుతించడం అనేది ఒక శ్వాసలాగా నువ్వు తీసుకోవాలి. అని అందుకే చెప్తాను, ఒక పాట పాడేసి మనం వెళ్ళడం కాదు. వ్యక్తిగతంగా ఇక్కడ చెయ్యండి, ఇంటి దగ్గర చెయ్యండి, కుటుంబ ఆరాధనలో చెయ్యండి. మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎక్కడ ఏ ఆలోచన వస్తే అప్పుడు, దేవా ఈ ప్రకృతిని చూసినప్పుడు, దేవా ఎంత గొప్ప ప్రకృతి అయ్యా, ఎంత బాగుందయ్యా ఇది, నీకు నిజంగా చేతనైతే ఒక పాట రాసుకో, అక్కడే ఆయన కొనియాడు. ఎక్కడైనా మనం చేయొచ్చండి. స్తుతి చేయడం శ్రేష్టం, గుర్తుపెట్టుకోండి. స్తుతిస్తే దీవెన నీకు, స్తుతిస్తే ఆయన ఘనపరిస్తే, ఆయన మహిమపరిస్తే, సత్యదేవుడు, నిజదేవుడు, సర్వశక్తిగల దేవుడైనటువంటి పరమ తండ్రిని మనము స్తుతించడం వల్ల మనకు అచంచలమైన విశ్వాసం పెరుగుతుంది. గొప్ప శక్తి వస్తుంది నీకు, స్వస్థత వస్తుంది నీకు, నీ దారిద్ర్యం పోతుంది, నీ సమస్యలు పోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అలా చేయకుండా మన బాధల గురించి చెప్పుకుంటూ మన బాధలు, కష్టాలు ఇవే చెప్పి అసలు దేవుని స్తుతించడం మానేస్తున్నాం. అని నేను బాగు చేస్తాడండి దేవుడు, తప్పకుండా ఆయన స్తుతిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మానేస్తే మాత్రం నువ్వు ఎవరిని స్తుతిస్తావు? ఒకటి నిన్ను నీవైనా స్తుతించుకుంటావు, లేకపోతే సృష్టినైనా పూజిస్తావు, లేదా ఇంకా చెప్పాలంటే ధనాన్ని నువ్వు పూజిస్తావు, మనుష్యులను పూజిస్తావు, వస్తువులను పూజిస్తావు. దేవా నాకు నీకంటే ఇంకెక్కువ లేదయ్యా, ఎందుకంటే ఈ ప్రాణాన్ని ఇచ్చావు, ఈ టైం ఇచ్చావు, ఈ వయసు ఇచ్చావు, ఈ బలం ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు అని చెప్పండి. తప్పనిసరిగా మీరు సంఘంలో దేవుని మందిరానికి వచ్చి మీరు అలా చేయగలిగితే, నేను అందుకే వచ్చిన వాళ్ళందరూ మౌనంగా ఉండొద్దు. ఒక వ్యక్తి పాడుతున్నాడు అంటే మీరు కలిసి పాడండి, నోళ్ళు మూసుకుని ఉంటాం ఎందుకు? ఒక వ్యక్తి ఆరాధిస్తున్నాడు అన్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మీరందరూ కూడా వారితో కలిసి ఏకీభవించి స్తుతించండి. కలిసి చేయాల్సిన పని ఇది, ఏ ఒక్కరూ చేసేది కాదు. ఆయన చేస్తున్నాడు మేము వింటాం చూస్తాం అనేది కాదు, అందరం కలిసి చేయాల్సిన పని, అందరం కలిసి చప్పట్లు కొట్టాల్సిన పని, అందరం కలిసి చేయాల్సిన పని. అందరం కలిసి, లేకపోతే ఎందుకు వచ్చావు నువ్వు ఆరాధనకి? అటెండెన్స్ కోసం వచ్చావా?
ఎందుకు వచ్చావు? అందుకే మౌనంగా ఉండొద్దు మనం. స్తుతి శ్రేష్టమైంది, మళ్ళీ చెబుతుంది, శ్వాస వంటిది, అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, దీవెనిస్తుంది. అందుకే భక్తుడు 148వ కీర్తనలో ఎంతో అద్భుతంగా ఆకాశాన్ని పిలుస్తున్నాడు. ఆకాశమా, ఉన్నత నివాసులారా, ఆకాశ సైన్యములారా, సూర్యచంద్ర నక్షత్రాదులారా, దూతల్లారా, ఓ ఇదిగో మీరందరూ వచ్చి ఆయన స్తుతించండి. ఆకాశం పైన ఉన్న జలాలారా మీరు రండి, ఆయన స్తుతించండి. ఇంకా ఓ మకరములారా, ఇక్కడ చూడండి, చాలా గమనించండి. మకరములు అంటే ఏంటి? ఒక్కొక్క వచనాన్ని ఇక్కడ మీకు వివరించుకుంటూ పోతాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలే ఇందులో చెప్తాను, నేను అన్ని చెప్పను. త్వరగా ముగించుకుందాం మనం. ఓకే, ఒకసారి చూద్దాం. మకరములారా, భూమి మీదనున్న మకరములారా. మకరములు అంటే, మకరం అంటే ఏంటి? అంతేనా? మకరం అంటే ముసలనే కదా, క్రొకోడైల్ కదా. కానీ ఇంగ్లీష్ బైబిల్లో సీ మోన్స్టర్స్ అంటారు. సీ మోన్స్టర్స్ అని రాసి ఉంటుంది. తెలుగులో మనకి అనువాదం చేసినప్పుడు మకరాలని అనువాదం చేశారు, కానీ ఇవి చాలా పెద్ద జీవులు అన్నమాట, సముద్ర ప్రాణులు. ఇంకా కొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో ఏమంటుందంటే లెవియాథాన్ రాసి ఉంటుంది, గ్రేట్ మోన్స్టర్స్ అని రాసి ఉంటుంది, లెవియాథాన్ అని రాసి ఉంటుంది. అంటే సముద్ర జలాల్లో ఉండేటువంటి అతిపెద్ద ప్రాణులు ఇవి. మీరు ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 21లోకి వెళ్తే, ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు 5వ రోజున జీవులను సృష్టించాడు. బాబు ఎక్కడే పోతున్నాం? మీకు షుగర్లు ఏమైనా ఉన్నాయారా? మీకు చిన్నపిల్లగాళ్ళు మీరు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? 21వ వచనం చదువుదాం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన, ఇక్కడ చూడండి, మహామత్స్యములు. మహామత్స్యములు అంటే, మహామత్స్యాలు అంటే చాలా పెద్ద చేపలు. మత్స్యం అంటే ఏంటి? చేప. యోనా గారిని మింగిన చేప ఏంటి? తిమింగలం, గ్రేట్ వేల్ అనమాట, చాలా పెద్ద చేప అది. ఇక్కడ ఏమంటున్నాడు? మహామత్స్యములు అంటే గ్రేట్ మోన్స్టర్స్ అని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఇంగ్లీష్లో ఉంది, ఇంకో చోట కొన్ని వెర్షన్స్లో లివియాథాన్ అని రాస్తుంది. అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఈ మత్స్యాలు ఏమైతే ఉన్నాయో, ఈ పెద్ద మత్స్యాలు రాక పూర్వము, ఇంకా ఇవన్నీ లాస్ట్ అనమాట, ఇక చివరి జీవులు. వాటికంటే ముందు యోబు గ్రంథంలో అతిపెద్ద జీవుల్ని చూపించాడు. ఒకసారి మీరు చూస్తే యోబు గ్రంథం 41వ అధ్యాయం, యోబు గ్రంథం 41వ అధ్యాయం తీసారా? 41వ అధ్యాయం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? అని ఈ 41వ అధ్యాయం అంతా కూడా ఒక నీటిలో, సముద్ర జలాల్లో ఉండే ఒక అతిపెద్ద జీవాన్ని, ఒక ప్రాణిని ఇక్కడ చెప్తున్నాడు. గ్రేట్ మోన్స్టర్. అదే జురాసిక్ పార్క్ హాలీవుడ్ మూవీస్లో చూపిస్తాడు, గాడ్జిల్లా. అది సముద్రంలో ఉంటుంది. అది ఒక భారీ దేహం, అది 40 అడుగుల ఎత్తు. మీరు గమనించండి, 40 అడుగుల ఎత్తు అంటే ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అండి? చెప్పండి. ఒక 40 అంతస్తుల బిల్డింగ్ అన్నట్టు, లేదా 39 వేసుకోండి. అంత హైట్ అయినటువంటి పర్సనాలిటీస్ ఉన్నాయా ఒకప్పుడు అంటే బైబిల్లో యోబు గారు రాశాడు. ఒకనాటి కాలంలో ఈ భయంకరమైన అత్యంత భారీ దేహాలు భూమి మీద నివసించాయి. సైంటిస్టులు కూడా చెప్పారు. ఏం చెప్పారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన జీవులు ఉన్నాయి, అవే డైనోసార్స్, రాక్షస బల్లులు. తెలుగులో ఏమన్నారు? రాక్షస బల్లులు. అవి నివసించాయి. ఏవో గ్రహ శకలాలు గుద్దుకోవడం వల్ల అవి చచ్చిపోయావి, అంతరించిపోయావి, లేవు అన్నారు. ఈ 41వ అధ్యాయం అంతా డైనోసార్స్కి సంబంధించిన ఈ భారీ దేహాల వర్ణనే ఈ 41వ అధ్యాయం. మీరు అదంతా చదువుకోండి. 104వ కీర్తన 25వ వచనం. 104వ కీర్తన 25వ వచనం. 104వ కీర్తన 25వ వచనం. ఎందుకంటే నేను ఎక్కువ సమయాన్ని ఇక్కడ వెచ్చించడానికి సమయం సరిపోదు, ఇంక చాలా ఉంది కనుక. 104వ కీర్తన 25వ వచనం. అదుగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి ఎక్కడున్నాయి?
ఈ జీవరాశులన్నీ సముద్రంలో ఉన్నాయి, మహాసముద్రంలో ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. మకరం అంటే ఎంత అండి? మకరం అంటే మనం చెప్పుకునే మకరాలంటే చిన్నవి, మొసళ్ళు. అది కాదు ఇక్కడ చెప్పింది ఆయన. చాలా భారీ దేహాలు ఇవి, చాలా పెద్దవి, చాలా పెద్ద జీవులు ఇవి. ఆటలాడుకోవడానికి నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. వీటన్నిటికి దేవుడు పోషించాడు, వీటన్నిటిని ఉంచాడు కొంతకాలం. తర్వాత అవి భూమి మీద లేకుండా పోయాయి. అది చెప్పాడు. 74వ కీర్తన 14వ వచనం. 74వ కీర్తన 14వ వచనం. మకరము యొక్క శిరస్సును ఆయనే పగలగొట్టేశాడు, వాటిని అన్నిటిని అంతరించిపోయేలా చేశాడు, పగలగొట్టాడంట ఆయనే. 27:1 యెషయా గ్రంథం 27:1, యెషయా గ్రంథం 51:9. ఈ రెఫరెన్స్లు మీరు చదువుకోండి. యెషయా గ్రంథం 43:20. ఈ వచనాల్లో ఈ మకరాలని, లేదా ఇంగ్లీష్లో లెవియాథాన్, లేదా గొప్ప భారీ దేహాలైనటువంటి డైనోసార్స్ అంతరించిపోయాయని, దేవుడే వాటన్నిటిని సమూలంగా తీసివేశాడని, అవి మానవ మనుగడకు ప్రమాదమని దేవుడు వాటిని లేకుండా చేశాడనేది మనకు కనబడతా ఉంది ఈ వచనాల్లో. పోనీ ఇప్పుడు అవి ఉన్నాయా అంటే అవి లేవు, సముద్ర జలాల్లో లేవు. మరి ఏమున్నాయి? వేటితో స్తుతించాలి ఇప్పుడు? మరి అవి కూడా సముద్ర జలాల్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఎన్నో లక్షల జీవరాశులు సముద్ర జలాల్లో ఉంటాయండి. వాటిలో భారీ కాయం ఉన్నాయి, చిన్నవి ఉన్నవి. పెద్దవాటిని ఇప్పుడున్నటువంటి దేవుడు చెప్పిన విధంగా స్తుతించాలంటే పెద్ద చేపలు, పెద్ద మత్స్యాలు ఏమైనా ఉన్నాయా అండి? ఏమున్నాయి చెప్పండి? తిమింగలాలు ఉన్నాయి, తర్వాత షార్కులు ఉన్నాయి, డాల్ఫిన్లు ఉన్నాయి, ఇంకొంచెం వాటికంటే చిన్నవి ఇంకొద్దిగా అట్లా కదా. కానీ సముద్ర జలాల్లో ఇప్పుడు అత్యంత పెద్దవి ఏమైనా ఉన్నాయంటే ఒక్కటి ఉందండి, బ్లూ వేల్. బ్లూ వేల్ అంటే నీలి తిమింగలం. ఈ నీలి తిమింగలం ఒక్క తిమింగలం బరువు ఎంత తెలుసా అండి? నీలి తిమింగలం, ఈ బ్లూ వేల్ బరువు 199 టన్నులు. ఓకే, ఎన్ని టన్నులు? 199 టన్నులు, 100 అడుగులు పొడవు. యోనా గారిని మింగింది ఇదే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాంటి భారీ జీవులను దేవుడు ఏమంటున్నాడు? స్తుతించమని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో ఇవి కూడా ఆయన స్తుతిస్తున్నాయి, మత్స్యాలు నిన్ను స్తుతిస్తున్నాయి. ఒక్కోసారి ఆ మత్స్యాలు వచ్చేసి బయటకు వచ్చి, దేవా మాకు ఆహారం ఏంటి అని అడుగుతున్నాయి అవి. దేవా నువ్వెంత గొప్పోడవయ్యా, మమ్మల్ని ఈ సముద్ర జలాల్లో ఇంత భారీ శరీరాలు మాకిచ్చి ఇంత భారీగా మాకు ఆహారాన్ని పెడుతూ మమ్మల్ని పోషిస్తున్నావు దేవా, ఎంత గొప్పోడవయ్యా అని ఆయన స్తుతిస్తున్నాయి అవి. కానీ మనం అండి, అవి తినే టన్నుల కొద్ది ఆహారాన్ని పోల్చుకుంటే మనం ఎంత తింటాం? చాలా తక్కువ తింటాం. కానీ మరి మనం స్తుతించట్లేదు, అవి స్తుతిస్తున్నాయి. మకరములారా, చదవండి. మకరములారా ఆయన స్తుతించడి, జలముల్లా అగాధ జలముల్లారా ఆయన స్తుతించుడి. ఏంటండి ఇదంతా కూడా? సృష్టి అంతా ఆయన స్తుతించమని, స్తుతించుటకు ఇష్టపడుతుంటే, స్తుతిస్తూ ఉంటే అల్పులమైన మనం ఎందుకండి స్తుతించటం లేదు? ఆయన మంచితనాన్ని ఎందుకండి మనం మర్చిపోతున్నాం? ఎందుకండి ఆయన గుణలక్షణాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆ సృష్టికర్త యొక్క ఆ శక్తిని ఎందుకండి మనం అపార్థం చేసుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి భారీ దేహాలు, 199 టన్నులు బరువు ఉండే, ఆ 100 అడుగులు పొడవు ఉండేటువంటి ఈ తిమింగలాలు, నీలి తిమింగలాలు, మామూలు తిమింగలాలు, షార్కులు, ఇవన్నీ కూడా ఆయన స్తుతిస్తున్నాయి కదా ఆ సముద్ర జలాల్లో. తర్వాత 148వ కీర్తన 7వ వచనం. అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. ఏ జలాలు? అగాధ జలములు అంటే ఏంటి అర్థం? చాలా డీప్ సీ అన్నమాట, చాలా లోతైన సముద్రం. ఈ ప్రపంచంలో అత్యంత లోతైన సముద్ర జలాలు ఏంటండి? అబ్బాయిలు చెప్పండి రా, మీరు చదువుకుంటున్నారు కదా. లోతైన సముద్రం ఎక్కడుంది? పసిఫిక్ మహాసముద్రం. ఎస్, చాలా లోతైన ప్రదేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత ఇంకా లోతైన ప్రదేశం ఉందట. ఏంటమ్మా? అది కాదు, అత్యంత లోతైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అది ఏంటంటే మెరీనా ట్రెంచ్ అనే ఒక ప్రాంతంలో, మెరీనా ట్రెంచ్ అనే ప్రాంతంలో ఛాలెంజర్ డీప్ అనే ఒక లొకేషన్ ఉంది. దాని లోతు ఎంతో తెలుసా? ఈ భూగోళం అంతట్లో
అత్యంత లోతైన డీపెస్ట్ ప్లేస్ ఏదైనా అదేనండి. ఏంటది? ఛాలెంజర్ డీప్. దాని లోతు ఎంత అంటే 36,000 అడుగులు. ఎన్ని వేల అడుగులు? 36,000 అడుగులు. అంటే కిలోమీటర్లలో మీరు తీసుకున్నట్లయితే దాన్ని 11 కిలోమీటర్లు అనమాట. 36,000 అడుగులు లోతు అనమాట. ఇక అంతకంటే ఇంకెక్కడా లేదు. ఒకవేళ ఉందేమో తెలియదు. ఇప్పటి వరకు మానవుడు పరిశోధనలలో, సైన్స్ పరిశోధనలో అసలు అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడ ఉంది అని అంటే ఈ పసిఫిక్ ఓషియన్లో ఈ మెరీనా ట్రెంచ్ అనే ప్రాంతంలో ఛాలెంజర్ డీప్ అనేటువంటి ప్రదేశమే లోతైంది. 36,000 అడుగులు లోతు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది? అత్యంత ఎత్తైన పర్వతం ఏది? ఎవరెస్ట్ శిఖరం. అక్కడ ఏం రాస్తుంది? పర్వతములారా, సమస్తమైన గుట్టలారా అని కూడా చెప్పాడు కదా. అవి కూడా స్తుతించమన్నాడు. ఎత్తైన పర్వతం ఎంత అనుకుంటున్నారు? ఎత్తైన పర్వతం ఎంత ఉందండి? ఈ పర్వతం ఎత్తు ఎంత? 8,849 మీటర్లు. ఇది అంటే 29,000 అడుగులు. ఇది ఎవరెస్ట్ శిఖరం 29,000 అడుగులు. ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకొచ్చి ఇందులో గనక ఫిట్ చేస్తే, ఎందులో? ఈ లోతైన సముద్రంలో ఫిట్ చేస్తే ఇంకా 2 కిలోమీటర్లు ఇంకా మిగిలే ఉంటుంది. 36,000 అడుగులు ఉంది కదా ఇది, ఈ లోతు. ఈ ఎత్తైనటువంటి శిఖరాన్ని తీసుకొచ్చి ఇందులో దింపేసామనుకోండి, ఎవరెస్ట్ శిఖరాన్ని, ఇంకా మిగిలిద్ది ఎంత? ఇంకా 2 కిలోమీటర్లు మిగిలిద్ది. పైన సముద్రం ఇంకా 2 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఏందండి దేవుడు అంత గొప్పవాడు! ఎంత ఎత్తైన పర్వతాలు, ఎంత లోతైన ప్రదేశాలు. ఇవి కూడా దేవుణ్ణి స్తుతించమని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇవి కూడా దేవుని ఆరాధించమని కోరుతున్నాడు ఆయన. ఇవి కూడా ఆరాధిస్తున్నాయి, ఇవి కూడా ఆయన స్తుతిస్తున్నాయి. దేవా, నన్ను ఇంత ఎత్తులో నేను ఉంటానికి కారణం నువ్వేనయ్యా. నేను ఈ ప్రపంచంలో ఒక సాహసోపేతమైనటువంటి పర్వతాన్ని, నేను ఒక సాహసోపేతమైన లోతైన ప్రదేశాన్ని నేను. కాబట్టి నన్ను కనుగొనడానికి వచ్చే అమ్మో ఇంత లోతు అసలు ఎలా ఇది వచ్చింది అని మనుషులు నిన్ను స్తుతిస్తారయ్యా. ఇదిగో నేను అందుకు ఒక సందేశంగా నేను ఉన్నానని ఈ అగాధ సముద్రాలు ఉన్నాయి. ఇంత ఎత్తైన పర్వతాలుగా మమ్మల్ని ఎక్కి వీళ్ళు జెండాలు ఎగరేస్తున్నారు కదా. ఛాలెంజ్గా ఉన్న ఈ పర్వతాన్ని మేము ఎక్కాము. ఎంత గొప్ప పర్వతమా అని ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అవి దేవుణ్ణి గణపరుస్తున్నాయి ఇవన్నీ. మరి మనం చెప్పండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే మరి చక్కగా ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఈ 148వ కీర్తనలో భక్తుడు రాశాడు. మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగళ్ళు, హిమం అంటే మంచు, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫానులండి. దేవుడు సెలవు లేకుండా అవి రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. ఆ తుఫాను ఎదుట ఈ ప్రపంచంలో ఎవడు నిలబడలేడు. అసలు అది ఎక్కడ ప్రారంభం అవుతుందో, ఎప్పుడు ప్రారంభం అవుతుందో శాటిలైట్స్ పెట్టి మరీ చూసినా కూడా అది అలా స్టార్ట్ అయింది ఏదో చూస్తారు, కానీ అది ఒక అతి పెద్ద శక్తివంతంగా రూపుదాల్చేది గమనించడం అది కష్టమే. ఎక్కడ ఏ ప్రాంతం వైపుకు వెళ్ళిద్దో చూస్తారు శాటిలైట్స్ ద్వారా. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా తిరుగుతుంది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళది, ఈ దిశగా మారుతుంది. అది ఒక సడన్గా దిశను మార్చుకోవచ్చు. అంటే దేవుడు మార్చమంటే మారిద్ది, అది అంతే. ఇదిగా రూట్ ఇటు కాదు, ఇటు పో అని చెప్పంటే అటు పోవాల్సిందే. ఈ ప్రదేశాన్ని కొట్టు అంటే కొట్టాలి, అంతే. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానుకి అంత శక్తి ఉంది. తుఫాను శక్తివంతమైనదా? మానవుడి శక్తివంతమైన వాడా? తుఫాను శక్తివంతమైంది. అగ్ని శక్తివంతమైందా? మానవుడి శక్తివంతమైన వాడా? పోల్చుకుంటే శక్తుల ప్రకారం బలం పోల్చుకుంటే అగ్ని ప్రతి మనిషిని కాల్చిబూడిద చేస్తుంది. దానికున్న బలం ముందు, పంచభూతాల బలం ముందు మనం ఏ పాటి వాళ్ళమండి? కాబట్టి ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా ఈ కీర్తనాకారుడు వీటన్నిటికి చెప్తున్నాడు. ఇవన్నీ రండి మీరు అందరూ స్తుతించండి. పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫలవృక్షములు, చెట్లు, ఫలవృక్షాలు, దేవదారు వృక్షములు, పశువులు, నేలను ప్రాకే జీవులు, రెక్కలతో ఎగిరే పక్షులు, ఇంకా భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది ప్రజలు, అధిపతులు, రాజులు, ప్రధానులు, వీళ్ళందరూ మానవ చేతి పనులు కదా. వీళ్ళందరికీ పరిపాలన ఆధిక్యత ఇచ్చిన దేవుడు కదా.
ఈ భూమిని పరిపాలించండి, ఈ దేశాన్ని పాలించండి, ఈ ప్రాంతాన్ని పాలించండి అని ఒక అధికారిని నిలబెడితేనే దేవుడు, వీళ్ళకి ఆ అధికారం, ఆ పవర్ ఇస్తేనే వీళ్ళు అధికారులుగా ఉన్నారు. తాత్కాలికమైన ఈ పవర్ని, ఈ అధికారాలను పెట్టుకుని వీళ్ళు దేవుని స్తుతించడం మానేశారు. కానీ నిజంగా వారు కూడా స్తుతించాలట. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, అందరూ బాలురు కూడా, చిన్నపిల్లలు కూడా. ఆ రోజున యేసుప్రభు వారు ఎక్కడి నుంచి అండి, యెరూషలేము లోపటికి వచ్చినప్పుడు పిల్లలందరూ హోసన్నా జయం. కొన్నిసార్లు చిన్నపిల్లలు హల్లెలూయా అంటారు, చూసారా? పిల్లలు మీరు అంటారు, తల్లిదండ్రులు హల్లెలూయా అన్నానా, హల్లెలూయా అంటే వాడు చేతులు హల్లెలూయా అంటాడు. వాడు బుడ్డోళ్ళు, మీ పిల్లగాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. ఏమంటారంటే చిన్నపిల్లలు హల్లెలూయా అంటారు. ఈయనైతే అందరికి షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. ఆమెన్ చెప్పడం చాలా, అసలు అందరు, నేను చెప్పకముందే ఆయన ఆమెన్ అంటాడు. నేను ఇంకా నోట్లో నుంచి ఆమెన్ అనే పదం రాదు, దాన్ని వెంటనే అందుకుంటాడు. పిల్లలు స్తుతిస్తున్నారు కదండి, చిన్నపిల్లలు. అయితే యేసుప్రభు వారు ఆనాడు స్తుతిస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా, పరిసయ్యులు, శాస్త్రులు అసూయతో, బోధకుడా ఈ పిల్లలు అరవకుండా చేయంటే, వాళ్ళు నోళ్ళు మూపిస్తే గనక నీవు ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడా యేసయ్య. అంటే అంత పదార్థం కూడా ఆయన మహింపరుస్తుంది, ఆయన స్తుతిస్తూ ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన స్తుతించ బద్ధులమై ఉన్నాము. చివరిగా ఇంకొక వాక్యాన్ని చెప్పుకుని ముగిద్దాం. ఇందులోనే చివరి వచనాల్లో యెహోవాను స్తుతించుడి, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. శృంగము తన ప్రజలకి ఏమి హెచ్చించాడంట? తన ప్రజలకి ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. శృంగము అంటే ఇంగ్లీష్లో హార్న్ అని రాసండి. హార్న్ అంటే కొమ్ము. హార్న్ అంటే కొమ్ము. దేవుడు తన ప్రజలకి, ఈ స్తుతించే వారందరికీ ఆ చివరకు వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇవన్నీ సృజిస్తున్నారు. ఎస్పెషల్లీ దేవుని ప్రజలకి, దేవుని ప్రజలు ఆయన స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు కాబట్టి ఆయనకట, వారికట శృంగమును, ఒక శృంగమును హెచ్చించాడు. శృంగం అంటే కొమ్ము. కొమ్ము దేనికి సాదృశ్యం అంటే అధికారానికి, బలానికి, విజయానికి సాదృశ్యం, శక్తికి సాదృశ్యం. కొన్ని జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, బర్రెలు, మేకలు, గొర్రెలు, ఇవన్నీ జీవులు కదండి. వీటన్నిటికీ కొమ్ములు ఉన్నాయి. సింహాల కొమ్ములు ఉంటాయా? పులులకు కొమ్ములు ఉంటాయా? ఉండవు. కొన్ని జీవులకి, దుప్పులకు కొమ్ములు ఉంటాయి. అడవి జంతువులు కొన్నిటికి కొమ్ములు ఉంటాయి. కొమ్ము చాలా బలమైంది. ఇవి శారీరకంగా బలహీనంగా ఉంటాయి, కానీ ఆ కొమ్ముల చేత అవి రక్షించబడతాయి. ఆ కొమ్ముల చేత ఒక్కసారి పోయి కొమ్ముతో ఇలా పొడిచిందంటే అది ఎంత పెద్ద జంతువైనా చచ్చిపోతుంది, పారిపోతుంది. కాబట్టి కొమ్ము దేనికి సంకేతము అంటే, కొమ్ము అనేది బలమునకు, అధికారమునకు సూచన. ఇక్కడ ఒక శృంగమును ఆయన హెచ్చించినటువంటి శృంగము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. బలహీనమైన మన జీవితాలని ఆయన ఒక కొమ్ములాగా మనల్ని నిలవబెట్టి, తన ద్వారా, ఆయన ఇచ్చిన కృప ద్వారా బలవంతులంగా ఆయన మనం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. 75వ కీర్తన 4-5 వచనాలు. 75వ కీర్తన 4-5 వచనాలు. 75వ కీర్తన 4-5 వచనాలు. అహంకారులై ఉండకుడి, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలాడుకుడి, అవి భక్తిహీనులకు నేను అని ఆజ్ఞించుచున్నాను. కొన్నిసార్లు కొమ్ము అహంకారానికి కూడా సాదృశ్యంగా ఉంది. కొన్నిసార్లు అంటాం కదా, ఏంద్రా నీ కొమ్ములు వచ్చినాయా? తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడానికి పిల్లల్ని ఏమంటారు? ఏంద్రు నీ కొమ్ములు వచ్చినాయిగా, ఈ మధ్య ఉద్యోగం వచ్చిన కొమ్ములు వచ్చినాయి, డిగ్రీ అయిపోగానే కొమ్ములు వచ్చినాయి, ఇంకా పెళ్ళం రాగానే కొమ్ములు వచ్చినాయి, ఏమిరా మేమంటే లెక్కలేదా? ఓ దేవుడు నీ కొమ్ములు ఎరగదీస్తాడు ఎప్పుడో అంటారా? అనరండి, అంటారు. అంటే కొన్నిసార్లు అహంకారం మనకేం చేస్తుంది? కొమ్ములాగా ఏదో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ నిజంగా కొమ్ము ఏంటో తెలుసా? దేవుడిచ్చేటువంటి శక్తి అండి, దేవుడిచ్చే ఆధిక్యత, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే బలం.
ఎలిజబెత్ మనం జకర్యా దంపతులు ఉన్నారు కదా, మరియమ్మ గారు ఉన్నారు కదా, తల్లి అయిన మరియమ్మ గారు, జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్ గారు, వీళ్ళు బిడ్డలను కన్న తర్వాత వారిద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఒక చక్కటి కీర్తన పాడారండి. 1వ అధ్యాయం 68వ వచనం మీరు చూస్తే లోకాసువార్తలో. మరియు జకర్యా అంటున్నాడు, ఇక్కడ చూడండి, జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడే అంటున్నమాట. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఏమంటున్నాడు జకర్యా గారు? ఏమంటున్నాడు? జకర్యా గారికి ఎప్పుడో వృద్ధాప్యంలో కొడుకు పుట్టాడు కదా, కానీ ఆయన ఏమన్నాడంటే మరియమ్మ గారిని చూసి, యోహాను గారిని చూసి ఆయన ప్రవచన రీతిగా మాట్లాడిన మాటలు ఇవన్నీ. మన కోసం ఒక రక్షణ శృంగము పుట్టింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రక్షణ శృంగం. ఇప్పటి వరకు భయపడ్డాం, ఇప్పటి వరకు కృంగిపోయాం, ఇప్పటి వరకు శత్రువుల చేతిలో మనం చిక్కాం. కానీ ఇక నుంచి మనం శత్రువులకు భయపడాల్సిన అవసరం. కారణం ఏంటంటే ఒక కొమ్ము మొలిచింది, ఒక బలమైనటువంటి కొమ్ము మొలిచింది. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకానొక సమయంలో హన్నా కూడా చెప్పింది. హన్నా కూడా పిల్లలు లేకపోయినందువల్ల, పిల్లలు లేని కారణంగా ఆమె ఎంతో దుఃఖపడింది. తోటి కోడల చేత హింసించబడింది, బాధించబడింది, అవమానపరచబడింది. అప్పుడు ఆమె కూడా ఒక మాట అన్నది. ఏమన్నదో తెలుసా? 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇక్కడ నాకు మహాబలము కలిగెను అన్నదాన్ని ఇంగ్లీష్లో ఆయన అంటాడు, అక్కడ నాకు ఒక కొమ్మును దేవుడిచ్చాడు అని చెప్పింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఆమె పొందుకున్న ఆ కుమారుణ్ణి ఒక కొమ్ములాగా ఆమె చెప్పింది. ధైర్యంగా, ఇంతవరకు నన్ను దూషించారు, ఇంతవరకు నా తోటికోళ్ళ హింసించింది, ఇంతవరకు నన్ను కించపరిచారు, అవమానపరిచారు, వీళ్ళంతా పిల్లలు లేరని నన్ను అవమానపరిచారు, కానీ దేవుడు నాకు ఒక కుమారుని సమూయేలునిచ్చి నా శృంగమును హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం కూడా అండి కృంగిపోవచ్చు, మన జీవితాల్లో నేరసిల్లిపోవచ్చు, కానీ దేవుడు ఒకరోజు నీ కొమ్మును హెచ్చిస్తాడు. ఎప్పుడండి? మనం స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు నీ కొమ్మును హెచ్చిస్తాడు. దారిద్ర్యపు స్థితి నుంచి ఒక రోజున అణగారిన మనము, ఒక రోజున కొమ్ము నిలబడుతుంది. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్మినందుకు నిన్ను వెలివేశారేమో నీ ఇంట్లో వాళ్ళు, దేవుడు నిన్ను ఒక కొమ్ములాగా, బలమైనటువంటి కొమ్ములాగా, ఆయనే ఒక రక్షణ శృంగంలాగా నిన్ను చేస్తాడు. ఇది మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఆయన అంటున్నాడు భక్తుడు, దేవుడు మన కోసం ఒక రక్షణ శృంగమును హెచ్చించాడు మన కోసం. ఈ రోజున బాధలో, కష్టంలో, ఆవేదనలో, దారిద్ర్యతలో, ఏ స్థితిలోనూ ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ 148వ కీర్తన మన గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏమిటి అంటే, విశ్వమంతా ఆయన సృష్టిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, మనం కూడా ఆయన స్తుతించినప్పుడు స్తుతి నిన్ను బలపరుస్తుంది, స్తుతి నిన్ను స్వస్థపరుస్తుంది. ఒక రక్షణ శృంగము నీ కొరకుంది. ఒక కొమ్ము నీ బలహీనతా స్థితిలో శత్రువులు నిన్నంతా ఇచ్చేస్తున్నప్పుడు నీ కొమ్ము దేవుడు మొలిపిస్తాడు నిన్ను. అంటే అహంకారపూరితమైన కొమ్ములు కాదు ఇవి, అతిశయంతో కూడుకున్నవి కాదు. ఇవి ఏంటో తెలుసా? ఈ కొమ్ము మన జీవితంలో హెచ్చించే కొమ్ము. అది ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. అది మనం ఆయన దగ్గరకు స్తుతించడం ద్వారా జరుగుతుంది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగనే ఉండవు, మారుతూ ఉంటాయి. దేవుడు మనల్ని ఒక రోజున హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఈ 148వ కీర్తన ద్వారా. 146లో ఏం చదువుకున్నాం? అది వ్యక్తిగత కీర్తన. వ్యక్తిగతంగా ఆయన స్తుతించాడు. ఎవరు? దావీదు గారు. తర్వాత 147లో ప్రజలందరూ కలిసి స్తుతించారు. మూడోది విశ్వమంతా స్తుతిస్తూ ఉంది, ఆహ్వానిస్తున్నాడు భక్తుడు. ఈ రోజున మనం కూడా అలా చేయగలిగితే, ఆహా ఎంత దీవెనో మీరు ఆలోచన చేయండి. నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. దేవుడి వాక్యమును
దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా తలలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం కూడా. దేవా, నా కొమ్మును హెచ్చించు నాయనా. మాకొక రక్షణ శృంగముగా నీవు ఉన్నావు ప్రభువా. నీకు స్తుతులు నాయనా, నీ స్తుతులు చెల్లిద్దాం. నిజమే నాయన, మేమందరం బలహీనులం, కానీ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ అన్నారు. అది మంచిది, ఒప్పెదము అన్నారు. ఈరోజు కొన్ని వారాలకు మేము స్తుతి యొక్క శ్రేష్టతను గురించి తెలుసుకుంటూ వస్తున్నామయ్యా. ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేళ్ళు కొరకై నిన్ను స్తుతిస్తున్నామని ప్రార్థన చేద్దాం. అనారోగ్యాలతో ఉన్న మమ్ములను స్వస్థపరచండి. ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. సమస్యల్లో ఉన్నాం ప్రభువా, మాకు రక్షణ శృంగం నీవే. మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. నీ మంచితనాన్ని బట్టి, నీ గుణాతిశయములను బట్టి నిన్ను స్తుతిస్తున్నామని స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మంచి దేవుడవు నాయన, ప్రేమగల్ల దేవుడవయ్యా. భూమి ఆకాశములను అందలి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన దేవుడవు. మిమ్మల్ని ఎరిగి ఉన్నాము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మీ వాక్యం చెప్తుంది. మేము ధన్యులమయ్యా. నీ ప్రజలుగా మీరు స్వీకరించారు, మేము ధన్యులం. ఇంత గొప్ప ధన్యత కొరకే మేము స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నీ మంచితనాన్ని బట్టి వేలాది 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 వందనాలు ప్రభువా. స్తుతులు నాయన, స్తుతులయ్యా. ఇదిగో నిన్ను దూతలు స్తుతిస్తున్నారు. కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, ఫలవృక్షాలు, నేలను ప్రాకే పురుగులు, జీవులు సమస్తము నిన్ను స్తుతిస్తున్నాయి. అధికారులు, ప్రధానులు, రాజులు, బాలురు, వృద్ధులు, కన్యలు, ప్రతి ఒక్కళ్ళు స్తుతించాలని ఈ వాక్యం బోధిస్తూ ఉంది. మేము స్తుతించే వారముగానే ఉండాలయ్యా ఈ లోకంలో. ఎందుకంటే మీరు మమ్మల్ని సృజించారు, ఎందుకంటే మీరు మాకు జీవాన్ని ఇచ్చారు, ఎందుకంటే మీరు మా కోసం ప్రాణం పెట్టారు ప్రభువా. ఎందుకంటే మా కోసం కల్వరి సిలువలో మీరు అర్పించారు, మీ ప్రాణాన్ని అర్పించారు, రక్తమును ధారపోశారు. అందుని బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, గణపరుస్తూ నిన్న వాక్యం అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. ఈ కీర్తనలలో స్తుతి యొక్క శ్రేష్టతను గురించి మాకు నేర్పిస్తూచ్చారు అయ్యా. ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. ఇక్కడ ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదయ్యా. నీ మందిరంలో కూర్చున్నవారు దిగులు, ఆవేదన, ఆర్థిక పరిస్థితులు, దారిద్ర్యత, నాయనా అనారోగ్యాలు, ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారో మాకు తెలియదు. అయితే నిన్ను స్తుతించుట ద్వారా స్వస్థత ఉంది. నిన్ను స్తుతించుట ద్వారా మా కొమ్ము హెచ్చించబడుతుంది. మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.